చూడండి ఫ్రెండ్స్, మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగైతే మీరు ఒక టాస్క్ కంప్లీట్ చేసుకుంటే మీకు ₹10 అనేది వస్తుంది. అది ఎలా వస్తుందనేది మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా చెప్తాను కాబట్టి మీరు ఒక బిట్ కూడా మిస్ అవ్వకుండా మీరు ఫుల్‌గా చూడండి వీడియో. మీరు కూడా ఖచ్చితంగా అయితే మనీ ఎర్న్ చేసుకుంటారు. తర్వాత చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేషన్‌లో అయితే పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆ వీడియోస్ చూస్తూ మీరు ఎంతో కొంత మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని మీరు సైన్ అప్ ప్రాసెస్ కూడా అయితే కంప్లీట్ చేసుకోండి. చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది. మనకి ఎర్న్‌డోర్ అనమాట. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకొని అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. నేనైతే ఒక టాస్క్ కంప్లీట్ చేసుకుంటే నాకు ఇక్కడ చూడండి 1000 కాయిన్స్ అంటే మనకి 1000 కాయిన్స్ వేలు వచ్చేసి మనకి ₹10 మీకు చెప్పినట్టు థంబ్‌నెయిల్స్‌లో ఎలా అయితే రాశానో సేమ్ అలాగే ఉంది కదా. ఇక్కడ మీరు చూడండి మీకు ₹10 అయితే ఇక్కడ వస్తుంది. అలాగే మీరు చూడండి ఇంకా మీరు టాస్క్లు అనేది మీరు ఎలా కంప్లీట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మీకు 400 కాయిన్స్ అనేది వస్తుంది. అంటే మీకు ₹4 వస్తుంది. ఈ అప్లికేషన్ మీరు ఆఫర్ కంప్లీట్ చేసుకుంటే మీకు 500 కాయిన్స్ వస్తుంది. అంటే మీకు ₹5 వస్తుంది. చూడండి మీకు చాలా ఎక్కువ ఆఫర్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనకి ట్రెండింగ్ ఆఫర్స్ అనమాట. అంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చే ఆఫర్స్ అనమాట. కాబట్టి మీరు ఈ ఆఫర్స్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసుకోండి. చేసి మీరు ఎర్న్ చేసుకోండి. ఇక్కడ చూడండి తర్వాత మీరు ఇక్కడ చూడండి డైలీ లాగిన్ బోనస్ కూడా మనకి ఇన్స్టెంట్గా అయితే 10 కాయిన్స్ అనేది మన వాలెట్లో అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ కలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దానిపైన ప్రెస్ చేస్తే మనకి ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది. యాడ్ని చూసుకొని అయితే మీరు బ్యాక్ వచ్చేస్తే మీకు ఆ 10 కాయిన్స్ అనేది మీ వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తుంది చూడండి. చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి టాస్క్ ఆఫర్స్ కనిపిస్తుంది చూడండి. అలాగే మనకి సర్వే ఆఫర్ కూడా కనిపిస్తుంది. ఈ టాస్క్ ఆఫర్ మీద ప్రెస్ చేస్తున్నా, మీరు కూడా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి టాస్క్లు అనేది వస్తుంది. ఈ టాస్క్లు అనేది మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు ఇక్కడ పక్కనే కొన్ని కాయిన్స్ అనేది వస్తుంది. ఇక్కడ స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి టాస్క్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి 100 కాయిన్స్ కావాలంటే మీరు ఈ టాస్క్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి. చూడండి మనకి జస్ట్ ఈ అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తే చాలు మీకు 100 కాయిన్స్ అనేది వస్తుంది. ఇలా మీకు నచ్చిన అప్లికేషన్స్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ చూడండి మీరు 977 కాయిన్స్ కూడా వస్తుంది. మీరు ఈ అప్లికేషన్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటే ఓకేనా. ఇలా మీకు నచ్చిన అప్లికేషన్స్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని అయితే మీరు దీంట్లో కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోండి. వచ్చిన కాయిన్స్ని కూడా డైరెక్ట్గా అయితే పేటిఎంలోకి అయితే రిడీమ్ అయితే తీసుకోండి. అది ఎలా రిడీమ్ తీసుకోవాలో కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో. ఇప్పుడు సర్వే కూడా కంప్లీట్ చేసుకుంటూ మీరు దీంట్లో కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఒక యాడ్ అనేది వచ్చింది కదా. యాడ్ని అయితే మీరు కట్ చేసుకొని బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకి టాస్క్లు అనేది కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీరు పైకి మళ్ళీ స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూడండి వాచ్ అండ్ ఎర్న్ కూడా కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ ప్రెడిక్ట్ అండ్ విన్ కనిపిస్తుంది. అంటే మనకి ఇక్కడ దీనిపైన ప్రెస్ చేస్తే మీకు క్రికెట్ మ్యాచెస్ అనేది ఆన్ అవుతుంది. అంటే మనకి లైవ్లో అయితే ఏదైతే నడుస్తుంది మ్యాచ్, అప్కమింగ్ మ్యాచ్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. మీరు ప్రెడిక్ట్ చేయాలన్నమాట. అంటే మనకి ఏ గేమ్ అనేది విన్ అవుతారు అనేది మనకి 2 ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఆ 2 ఆప్షన్లు అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ మ్యాచ్ కానీ విన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి రేపు ఒక మ్యాచ్ ఉంది అనుకుందాం. ఉన్న తర్వాత మీకు ఒక ఇండియా పాకిస్తాన్ అనుకుందాం. మీకు ఇండియా గెలుస్తుంది అనుకుని మీరు వేస్తారనుకోండి. నేను వేస్తున్నాను ఇండియా మీద వేస్తే ఒకవేళ ఇండియా గెలిస్తే నాకు కాయిన్స్ అనేది వస్తుంది. డైరెక్ట్గా అయితే మన వాలెట్లో అయితే వస్తుంది. ఇలా అయితే మీరు ప్రెడిక్ట్ చేసుకుంటే అయితే మీరు దీంట్లో కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ వాచ్ అండ్ యాడ్ అంటే సింపుల్ అనమాట. దానిపైన ప్రెస్ చేస్తే మనకి యాడ్స్ అనేది ప్లే అవుతుంది. యాడ్స్ ద్వారా అయితే మనీ జనరేట్ అవుతుంది. వాళ్ళు కొంత తీసుకుంటారు. మనకి కూడా కాయిన్స్ రూపంలో అయితే మన వాలెట్లో అయితే యాడ్ అవుతుంది. ఇలా అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే మీరు ప్లే అండ్ విన్ కనిపిస్తుంది చూడండి. దానిపైన ప్రెస్ చేస్తే మీరు గేమ్స్ కూడా వస్తుంది. ఆ గేమ్స్ కూడా మీరు ప్లే చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ క్విజ్ కూడా మీరు ప్లే చేసుకోవచ్చు. మన క్విజ్ అంటే ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు విన్ అయితే కాయిన్స్ అనేది వస్తుంది. ఇలా సింపుల్గా అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇన్వైట్ అండ్ ఎర్న్ కనిపిస్తుంది చూడండి. దానిపైన కూడా ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేస్తే మీరు అక్కడ చూడండి మీరు థంబ్‌నెయిల్స్లో చెప్పినట్టుగా పర్ రిఫరల్కి వచ్చేసి మనకి ₹5 అయితే వస్తుంది. ఇక్కడ చూడండి అండ్ ₹5 పర్ ఫ్రెండ్స్ యువర్ ఇన్వైట్ కనిపిస్తుంది కదా. మీరైతే ఇక్కడ నుంచి ఇన్వైట్ చేసుకోవచ్చు, కాపీ లింక్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఇన్వైట్ మీద ప్రెస్ చేస్తే మీకు వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి అయితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి అయితే మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రిడీమ్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఇక్కడ రిడీమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దానిపైన ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి ఫ్రీఫైర్లోకి గూగుల్ పేలోకి తీసుకోవచ్చు, పేపర్లోకి తీసుకోవచ్చు, లేదా పేటిఎంలోకి తీసుకోవచ్చు. మీ ఇష్టం నచ్చిన వాలెట్లోకి అయితే మీరు విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సింపుల్గా అయితే నేను
పేటీఎం అనేది మీకు సజెస్ట్ చేస్తున్నాను చూడండి. పేటీఎం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి 1000 కాయిన్స్కి మనకి 10 రూపీస్ అయితే వస్తుందని చెప్పానుగా. 1000 కాయిన్స్కి అయితే మనకి 10 రూపీస్ వస్తుంది. అలాగే 5000 కాయిన్స్కి మనకి 50 రూపీస్ వస్తుంది. అలాగే 10,000 కాయిన్స్కి మనకి 100 రూపీస్ వస్తుంది. అలాగే 20,000 కాయిన్స్కి మనకి 200 రూపీస్ అనేది వస్తుంది. ఇలా మీకు వచ్చిన కాయిన్స్తోనైతే మీరు ఇక్కడ నుంచి అయితే విత్డ్రా అయితే మీరు పేటీఎంలోకి తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు 10 రూపీస్ విత్డ్రా తీసుకోవాలంటే దానిపైన ప్రెస్ చేయాలా. ప్రెస్ చేసుకొని మీకు పేటీఎం మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. అక్కడ మీ పేటీఎం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని అయితే మీరు అక్కడ నుంచి అయితే పేటీఎంలోకి అయితే విత్డ్రా అయితే తీసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు డైరెక్ట్గా అయితే మీ మొబైల్లోకి రావాలంటే తప్పకుండా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు ఒక ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేస్తే ఓకే అయిపోతుంది. అప్పటి నుంచి అయితే నేను అప్లోడ్ చేసిన వీడియో అయితే డైరెక్ట్గా అయితే మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఒక మంచి అప్లికేషన్తో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్, జై హింద్.